దేవుని ఆశ్చర్య కార్యములు చూడరండి. కీర్తనలు 66:5. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నిర్గమా 15:26. దేవుడు ఎం దేవదాసు అయ్యగారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ స్వస్థతశాల కార్యక్రమం ప్రతి శుక్రవారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు గణపవరం గ్రామంలో డిగ్రీ కాలేజ్ ఎదుట ఉన్న బైబిల్ మిషన్ మందిరంలో స్వస్థత ప్రార్థనలు చేయబడుచున్నవి. ఈ ప్రార్థనల ద్వారా వేలాది రోగులు బాగుపడుచున్నారు. సంతానము లేని వారికి సంతానము కలుగుచున్నది. భూతముల చేత పీడించబడుచున్న వారికి భూత నివారణ కలుగుచున్నది. క్యాన్సర్, పక్షవాతం, క్షయ, ఉబ్బసం, కుష్టు, బీపీ, షుగర్, కడుపు నొప్పి, పోలియో, మెదడువాపు మొదలగు రోగములతో బాధపడుతున్న రోగులు స్వస్థత పొందుతున్నారు. గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు. కుంటివారు నడుచుచున్నారు. చెవిటివారు వినుచున్నారు. స్త్రీలకు కలిగిన ప్రత్యేక వ్యాధులను దేవుడు బాగుచేయుచున్నారు. విశ్వాసము ఉంచుట మీ పని, ప్రార్థించుట మా పని, స్వస్థపరచుట దేవుని పని. అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానించుచున్నాం. అతడు ఎన్నడూ కూడా ప్రభువును విడిచిపెట్టిన వాడు కాదు. దావీదు గారి జీవితంలో ప్రార్థన కన్నా ఏది ఎక్కువ? అయ్యా, ఎక్కువ స్థుతి కూర్చిన ప్రాధాన్యత ఎక్కువ కనబడుతూ ఉంటుంది. ఎంతో దేవునికి స్థుతి చేయుటలో ముందుండేవాడు. ఏముందండి దావీదు గారి దగ్గర? ఏముందండి దావీదు గారి దగ్గర? గొర్రెలు కాచుకునే ఆ దావీదు దగ్గర తంబుర సితార తప్ప ఏముంది? ఈరోజు మనుషులకున్న అందరికున్న ఆలోచన ఏదో ఉంటే ఏం చేస్తాను, నేను దేవునికి స్తుతి చేస్తా. ఏదో ఉంటే ఏదో వస్తే ఏదో ఇస్తే. కానీ దావీదు గారు తన దగ్గర ఉన్నదాన్ని గూర్చి తన స్థితిలోనే, తన కరువులోనే దేవునికి ఏం చెల్లించాడు? స్తుతి, స్తుతి, స్తుతి. దేవుని వాక్యాన్ని వింటున్న వారులారా, ఆ కరువు స్థితిని దేవుడు తీశాడు. ఆ కరువు స్థితి నుండి దేవుడు తప్పించాడు. దేవుని స్తోత్ర. కనుక ఆ కరువు భయమును దావీదు ఎలాగున జయించాడు, కరువు భయమును ఎలాగున అధిగమించాడు అనగా ఆ తన జీవితంలో ఎదురైన తన కరువులలో దేవునిని విడిచిపెట్టకుండుట ద్వారా, దేవుని స్తోత్ర, తన కరువులో ఎవరిని విడిచిపెట్టకుండుట ద్వారా. మనతో వచ్చిన బాధ ఏంటో తెలుసండి? దేవుడు సమృద్ధికి ఇచ్చేశారనుకోండి అమ్మా, అన్నీ ఇచ్చేశారు కానీ చెప్పి వదిలేసేవాళ్ళు కొంతమంది. ఏమీ అవ్వలేదు అనుకోండి అమ్మా, ఏమీ అవ్వలేదని వదిలేసేవాళ్ళు. అంటే మనకి ఏం చేసినా ప్రమాదమే, అంతా ఇచ్చేసినా ప్రమాదమే. ఏమి ఇవ్వకపోయినా ఎత్తే ఇచ్చేసారని వదిలేస్తారు. ఇవ్వకపోతే దేవుని వాక్యాన్ని వింటున్న వారులారా, దేవునికండి నేను అంటాను, మన మీద ఒక నమ్మకం. యేసుప్రభు వారిని సంవత్సరాలు గడిచే కొద్దీ ఆయన నమ్ముకునే వారు పెరుగుతున్నారా, తరుగుతున్నారా? అయ్యా, ఇప్పుడు గ్రామంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని నమ్ముకునేవారు నానాటికి పెరుగుతున్నారు. ఒక పెద్ద వ్యక్తి, అతనికి ఎవరు వచ్చినా వారికి సహాయం చేయడం లేదనకుండా కాదనకుండా వారి పక్షంగా నిలబడతా వస్తూ ఉన్నాడు. అతను నమ్ముకునేవారు నానాటికి పెరుగుతున్నారంటే దానికి అర్థం అతడు ప్రజలు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఏం చేసుకుంటున్నట్టు? కాపాడుకున్నాడు. ఎప్పుడైతే అతని నమ్మకాన్ని కాపాడుకోలేదో ఆ నమ్ముకుంటున్న ప్రజలు ఏమైపోతారు? ఈరోజు నానాటికి సంవత్సరాలు గడిచే కొద్దీ యేసుప్రభువుని వారిని నమ్ముకునే వారు పెరుగుతున్నారా, తరుగుతున్నారంటే ఏమవుతున్నారు? పెరుగుతున్నారంటే దేవుడు ప్రజలు ఆయన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఆయన ఏం చేసుకుంటున్నారు? నిలబెట్టుకున్నడం ద్వారా ఆయన నమ్ముకునేవారు నానాటికి ఏమైపోతున్నారు? పెరిగిపోతూ వస్తున్నారు. మరి నేనంటాను ఏంటంటే, మనము దేవుని మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఆయన ఎలాగా నిలబెట్టుకుంటారు. మరి దేవుడు మన మీద పెట్టుకున్న నమ్మకం పరిస్థితి ఏంటి? దేవుడు మన మీద పెట్టుకునే నమ్మకం యొక్క పరిస్థితి ఏమిటి? ఎంతసేపు మనము దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటాం కాదండి, ఆయన నీ మీద పెట్టుకున్న నమ్మకం యొక్క పరిస్థితి ఏంటి? యోబు గారు ఉన్నారు కదండి అమ్మ, యోబు గారి విషయమై దేవుడు నమ్మకం పెట్టుకున్నాడు. ఎవరి మీద? నిలబెట్టుకున్నాడా లేదా? చెప్పాలి గట్టిగా.
ఈరోజు అదే సవాళ్ళు మనం కూర్చోగలడంటారా? నేను అంటానండి, ఒక్కసారి కానీ దేవునికి మనం నమ్మకాన్ని కలిగించగలిగితే, ఎవరికి? ఒకసారి నా మాట ఆలోచించాను. ఒక్కసారి కానీ మన జీవితంలో, మన జీవిత కాలంలో ఒకే ఒక్కసారి దేవునికి నమ్మకం కలిగిస్తే, ఆ రోజు నుండి దేవుడు మనలను దీవిస్తానే ఉంటారండి. ఆ నమ్మకాన్ని మనం ఎవరు కలిగించగలగాలి? నేను వీరిని ఎంత దీవించినా వీరు నన్ను ఏం చేయరు, విడిచిపెట్టరు. నా ఎళ్ళ భక్తిగానే ఉంటారు, నా యందు విశ్వాసంగానే ఉంటారు, నా ఎళ్ళ భక్తి జీవితాన్నే కలిగి ఉంటారు. నేను చిన్న ఉదాహరణ చెప్తానండి అమ్మ. మా సంఘంలో ఒక ఆవిడ, అయ్యగారు, ఆవిడ ఇల్లు ఇంటి రోడ్డు పక్కన. అయ్యగారు, మా ఇంటి ముందు ఒక చిన్న కొట్టు పెట్టుకుందాం అనుకుంటున్నాం, చిన్న బడ్డీ కొట్టు పెట్టుకుందాం అనుకున్నాం, ప్రార్థన చేయండి అయ్యగారు, ప్రార్థన చేయండి అయ్యగారు. ప్రతి వారం ఇదే అంశం. నేను అనుకున్నావాడిని, ఈమె కొరకు మనం తప్పనిసరిగా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయగా దేవుని మహాకృపను బట్టి ఆవిడ ఇంటి ముందు ఏం పెట్టుకుందండి, చిన్న బడ్డీ కొట్టు పెట్టుకుంది. ఆవిడ ఇంటికి వచ్చింది. ఆవిడ, అయ్యగారు, దేవుని కృపను బట్టి మీ ప్రార్థన బట్టి ఏర్పాటు చేసుకోగలిగామండి, మీరు రావాల్సిన ప్రార్థన చేయాలి. వెళ్ళాం, సంఘం వెళ్ళాం, ప్రార్థన చేసాం, సంతోషంగా జరిగింది. అంతేనండి. తర్వాత ఆదివారం నుంచి వత్తం మానేసింది ఆవిడ. ఎక్కడికి? చర్చికి వత్తం మానేసింది ఆవిడ. తర్వాత ఆదివారం నుంచే చర్చికి రావడం మానేసింది ఆవిడ. ప్రతి ఆదివారం ఏ వారంకి చర్చిలో కనబట్టలేదు ఆవిడ. పైగా నేను ఎక్కడో దూరం నుంచి వస్తుంటే నా కారు ఎక్కడో చూసేదండి ఆవిడ. వెంటనే కొట్లోంచి రోడ్డు మీదకి వచ్చేసి ఆ రోడ్డు మీద మన్నత్తు చెప్పేది ఆవిడ. నేనేం మన్నా చెప్పి అలాగే వెళ్ళిపోయేవాడిని. ఇలా ప్రతి వారం ఆవిడ మన్నా చెప్పడం, నేను చెప్పడం, మన్నా చెప్పడం, ఇంకా అలాగే జరుగుతుంది వ్యవహారం. ఒకసారి ఆవిడ ఇంటి పక్క ఆవిడ మన సంఘస్థురాలు, అమ్మా మీ ఇంటి పక్క ఆవిడ ఎందుకు రావట్లేదు చర్చికి? అడుగుతానండి అయ్యగారు, మీరు అడిగారని అడుగుతాను. వెళ్ళి అడిగిందంటండి. అయ్యగారు అడుగుతున్నారు, ఎందుకు రావట్లేదు నువ్వు చర్చికి అని అడిగారు. ఊరికమ్మ నేను రాకపోవడం ఏంటమ్మా, ఈ ఊరిలో అందరికన్నా ఫస్ట్ అయ్యగారికి మన్నా చెప్పేది ఎవరో తెలుసా? నేనే. ఈ ఊరిలో అయ్యగారు అందరికంటే ముందు మన్నా చెప్పేది ఎవరికో తెలుసా? నాకే. ఎంత భాగ్యం ఎక్కడ దొరుకుద్ది చెప్పు? ఆవిడ వచ్చి చెప్పింది, అయ్యగారు ఇలాగ అంటుందండి ఆవిడ. సరే, వాళ్ళ భర్త గారు భయంకర త్రాగిపోతుండే. ఆయన ఒకరోజు రాత్రి ఫుల్గా తాగేసి వచ్చేసి కొట్టు బదలు కొట్టేసాడు ఆయన. తర్వాత ఆదివారం కారు మీద వేసుకొస్తుంటే ఆవిడ కనబడలేదు నాకు. ఆవిడ రోడ్డు మీద ప్రతి వారం అలవాటు అయిపోయింది కదండి. ఆవిడ కనబడతాం, మన్నా చెప్పడం, నేను మన్నా చెప్పడం. ఆవిడ కనబడపోయేసరికల్లా నేను ఈ ఊరు వచ్చానా పక్క ఊరు వెళ్ళిపోయి నాకు అర్థం కాలే. నేను కరెక్ట్గా చర్చికి వెళ్ళి ఆ చర్చి దగ్గర కారు ఎక్కిస్తాను, అక్కడో తుడిసేస్తుందండి ఆవిడ అక్కడ చీపు పట్టుకుని. నేను కారు దిగి, యామ్మాయి ఏంటి? శోధనండి అయ్యగారు. శోధన ఏం చెప్తామండి అయ్యగారు. యామ్మాయి ఏమైందంటే, మా బత్తగారండి అయ్యగారు, ఆయన తాగేసి కొట్టేం చేశాడు, బద్దలు కొట్టేసాడండి అయ్యగారు. మీరేం చెయ్యాలి? ప్రార్థన చేయాలి. దేనికోసం? మళ్ళీ ప్రార్థన చేస్తే మళ్ళీ అక్కడ మన చెప్పుద్ది ఆవిడ. ఎక్కడ? మళ్ళీ గుడి దగ్గర మన చెప్పుద్ది ఆవిడ. అదే అంటున్నానండి, ఒక నమ్మకం కలిగించలేకపోతున్నాం మనం దేవుని. ఒక నమ్మకాన్ని నువ్వు దేవుని కలిగించగలిగి దేవుని ఇంకా దీవిస్తానే ఉంటారండి. ఇంకా వద్దనుకున్న ఆశీర్వాదం వచ్చి మీదడిపోద్ది అంతే. మన ఆ నమ్మకాన్ని కలిగించలేకపోతున్నాం. ఈరోజు నానాటికి దేవుని నమ్ముకున్న వాళ్ళు పెరుగుతున్నారని దానికి అర్థం ఏంటి? ఆయన నిలబెట్టుకున్నారు ఆ నమ్మకాన్ని. ఎవరు కష్టంలో, బాధలో, ఇరుకులో, ఇబ్బందులు, చిక్కులో, చింతలో వచ్చినా వారి నమ్మకాన్ని దేవుడు నిలబెడుతున్నారు. మనం ఎంత నిలబెట్టుతున్నామండి? ఎంతసేపు దేవుడు నా అంశం చేశాడా, దేవుడు నా నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు, ఇది చూస్తున్నామే తప్ప ఆయన మన మీద పెట్టిన నమ్మకాన్ని ఎంత నిలబెడుతున్నాం? దావీదు గారి జీవితంలో కూడా ఏదైతే దాని వెలితి కొరతగా ఉన్న కరువు ఉందో ఆ కరువు భయాన్ని ఎలా జయించాడంటే దేవుని విడిచిపెట్టక పోవడమే. కనుక మొదటి భయము శత్రు భయము. ఎలా జయించాడు? తన శత్రువును దేవునికి సమర్పించడం ద్వారా. రెండవ భయము అవమాన భయము. ఎలా జయించాడు? తన అవమానములలో దేవుని వైపు చూచడం ద్వారా. మూడవ భయము కరువు భయము. ఎలా జయించాడు? తన కరువులో దేవుని విడిచిపెట్టకుండడం ద్వారా. దేవుని స్తోత్ర. ఇక ముందుకు వచ్చినట్లయితే వాక్యమును బట్టి
2 కొరింథీ 7వ అధ్యాయము 5వ వచనం చదవండి. 2 కొరింథీ 7వ అధ్యాయం 5వ వచనము. ఎటు పోయినను మాకు శ్రమయే కలిగెను, దేవుని స్తోత్ర. అమ్మా గమనించండి, ఆ కాలమునందు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఆ యొక్క అపోస్తలుడైన పౌలు గారు అన్నటువంటి మాటలను బట్టి ఎటు పోయినను ఏమెదురయ్యింది? శ్రమ. శ్రమ. బైబిల్ గ్రంథములో ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు, ప్రకటన గ్రంథము వరకు ఎందరో వారి భక్తులైనా, రాజులైనా, ప్రవక్తలైనా, వారు ఎవరైనా, న్యాయాధిపతులైనా, దేవునిపై ఆధారపడిన వారు, దేవునిపై ఆనుకున్నవారు, వారి జీవితములో, వారి జీవిత కాలములో, వారి ఎదుగుదలలో శ్రమల భయం అనేది సర్వసాధారణము. దేవుని స్తోత్ర. దేవదాసయ్య గారు అన్నారు, మానవుడు శ్రమలు పొందక దైవ మానవుడు. శ్రమలు పొందితేనే మానవుడు ఏమవుతాడు? దైవ మానవుడు అవుతాడు. బైబిల్ గ్రంథములో ఈరోజు మనం ధ్యానం చేస్తున్న దావీదు గారేమి, ఎందరో దేవుని సువార్త చేసిన శిష్యులు కానీ, అపోస్తలులు కానీ, న్యాయాధిపతులు కానీ, దేవుని పక్షముగా, దేవుని కొరకు, దేవుని ద్వారా నిలవబడిన ఎవరైనా సరే వారి జీవితంలో ఎదుర్కొన్న భయాలలో ఖచ్చితంగా ఉండే భయము శ్రమల భయము. ఏ భయం అండమ్మా? శ్రమలోపకారము, శ్రమలేహారము, శ్రమలాత్మకు. వాక్యాన్ని వింటున్న వారులారా, శ్రమల భయము అనేది ప్రతి మనిషి జీవితంలో ఉన్నదే. దావీదు గారి యొక్క జీవితంలో కూడా ఎన్నో శ్రమలు. బహుశా ఆ శ్రమలు ఎవరికి కనబడకపోవచ్చు, అతడు రాజైనదే కనబడవచ్చు, కానీ ఆ శ్రమలు ఎన్నో విధములైన రాత్రులు కానీ, నిద్రలేని భయంకరమైన జీవితముతో, భయంకరమైన శ్రమలతో కూరుకుపోయిన సందర్భాలు. దేవుని స్తోత్ర. ప్రతి మనిషి జీవితంలో, ప్రతి మానవ జీవితంలో ఒకానొక సమయము భయంకరముగా మనల్ని పీడించి, బాధించి, వేధించే ఒక సమయం, ఒక గడియ ఎదురవుతూ ఉంటారు. దేవుని వాక్యాన్ని వింటున్న వారులారా, దావీదు గారి జీవితంలో, అలాగే మన జీవితంలో ప్రతి దశ, ప్రతి జీవితంలోనూ ఒకానొక సమయము భయంకరముగా హింసించబడే, శ్రమపడే, కష్టపడే. వాక్యాన్ని వింటున్న వారులారా, యేసు ప్రభువులు వారు ఆయన సిలువగా అప్పగించబడిన తర్వాత ఒకడు తక్కువ 40 కొరడా దెబ్బలు అంటాం. ఒకడు తక్కువ అంటే ఎన్ని? 39. అవి దెబ్బలే కానీ గాయాలుగా, అది అందరికి తెలిసిన విషయమే. అవి దెబ్బలే కానీ గాయాలు కాదు. దెబ్బ వేరు, గట్టి కొట్టాం, చొక్క రక్తం రాలే. ఇప్పుడు దెబ్బ గాయం. అది ఒక చొక్క రక్తం ఇచ్చింది అనుకున్నాం, అదేమైపోద్ది? గాయంలోకి రూపాంతరం పొందేద్ది. అందుకని పోలీసులు లాఠీ దెబ్బలు అంటారు. అవి దెబ్బలే, గాయాలకు చొక్క రాదండి. చొక్క రాదు అసలు. చొక్క బయటికి ఇచ్చిందా ఇందులోకి వెళ్ళిపోద్ది, గాయంలోకి వెళ్ళిపోద్ది. యేసు ప్రభు వారికి ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు. ఆ దెబ్బలలో నుండి కలిగిన గాయాలు మాత్రము. దేవుని వాక్యాన్ని వింటున్న వారులారా, దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము ఎంతగా ఆయన శ్రమపడ్డారో, ఎంతగా బాధించబడ్డారో. వదుగుతామను గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించి వాణిదులు గొర్రెయు మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు.
ప్రతి మనిషి జీవిత కాలంలో ఒక శ్రమ కాలం అనేది ఎదురవుతూ ఉంటుంది. ప్రతి మనిషి జీవిత కాలంలో ఒక శ్రమ కాలము, ఒక శ్రమ సమయము. యేసు ప్రభు వారి యొక్క జీవితంలో ఆ రోజు ఇప్పుడు మనం చెప్పుకుంటున్న దావీదు గారి యొక్క జీవితంలో శ్రమ శ్రమ శ్రమ, ఎన్ని శ్రమలు 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 వచ్చినా ఆ ఏ శ్రమలలో కూడా ఎవరిని విడిచిపెట్టలేదు దావీదు. అతడు దేవునికి ఎంత ఎడిక్ట్ అయిపోయాడంటే, మందసమును తీసుకువస్తుంటే అతడు ఏం చేశాడు, అతడు కానీ అతడు కుమారుడు కానీ అందరూ కూడా దేవునిలో బహుగా, సొలొమోను గారు దేవుని వాక్యాన్ని వింటున్న వారు దేవుని భక్తులారా, దేవుని విశ్వాసులారా, శ్రమలనే భయములో మనం ఉంటూ ఉన్నా, శ్రమల ద్వారా మనము కృంగిపోతూ ఉన్నా, ఆ రోజు యేసు ప్రభు వారి యొక్క చెమట ఏమైపోయిందంటండి, రక్త బిందువులుగా. అది సైంటిఫికల్గా కూడా ప్రూవ్డ్. అది ఒక మనిషి పీక్ స్టేజ్లో అతడు డిప్రెషన్ గురైనప్పుడు తన చెమట రంధ్రములలో నుండి ఏం కారుతుంది, రక్తము పడతాది. ఒక మనిషి ఇంక అంతకు మించి ప్రెజర్ అనిపించలేడు. అంత ఆ స్థాయికి నరాలు పగిలిపోవటం, బ్రెయిన్ డెడ్ అయిపోవడం అంటారు చూసారండి అమ్మ. పీక్ స్టేజ్కి ఒక మనిషి బాగా డిప్రెషన్ గురైపోతే తన చెమట రంధ్రాల నుంచి ఏమొస్తుంది, రక్తము కారుతుంది. యేసుప్రభు వారి యొక్క జీవిత చరిత్ర అంతా మనకి తెలుసు, ఆయనకి తెలుసు. ఆయన ముందు ఎంత శ్రమ ఉందో మన అదృష్టవంతులు అండి. ఈరోజు మన జీవితంలో ముందు శ్రమలు ఏమిటో మనకు తెలియకపోవడం అనేది అది దేవుడు చూపిన గొప్ప భాగ్యం. లోకరీతిగా అది అదృష్టం అంటారు, కానీ దేవుని విషయం అయితే అది ఒక గొప్ప భాగ్యం అని చెప్పుకోవాలి మనం. దేవుని వాక్యాన్ని వింటున్న వారులారా, కానీ దేవునికి తెలుసు ఆయన ఏం చేయబోతున్నారు, ఎంతగా హింసించబోతున్నారు, మేకులు కొడతారని, ముళ్ళ కిరీటం పెడతారని అన్నీ ఆయనకి తెలుసు. ఏ పాపం ఎరుగని ఓ పావనామూర్తి అందరిని కలపడానికి గలిబిలి కలిగేనుకప్పుడు, చిన్నారు బాబెలు కట్టినప్పుడు పలుకు భాషలు ఒక్కటైనను పలు విధముల భాషలాయును, నలు దిశలకు జనులు పోయిరి, ఇదిగో కల్వరిపై కలుసుకొనిరి. ఆ కల్వరిపై కలుపుట కొరకై, ఐక్యపరచుట కొరకై, సర్వలోక మానవులను జత చేయుట కొరకై ఆయన పడిన శ్రమ, ఆయన పడిన బాధ సామాన్యమైనది కాదు. నేను అంటాను, ఆ శ్రమలు చాలా కష్టం అన్నప్పుడు ఎవరి శ్రమలు గుర్తెచ్చుకోవాలి, ఆ ప్రభు శ్రమలు. ఆ ప్రభు శ్రమలు ఎవరి శ్రమలు వారికి పెద్దవే కాదని అనడం లేదు. ఎవరి శ్రమలు వారికి పెద్దవే, ఎవరి బాధలు వారికి పెద్దవే. లోకంలో ఒక మాట ఉంటుంది, సపోజ్ మీ శ్రమ పక్కోడికి శ్రమ ఉండకపోవచ్చు, పక్కోడి శ్రమ మీకు శ్రమ ఉండదు. కానీ లోకంలో ఇదమ్మా పీత కష్టం, దేవుని స్తోత్ర అండ్ ఆఫ్ ద డే ఎవరి కష్టం వారిదైనా ఎవరితో సమానం కాదు, దేవుని శ్రమతో సరికాదు, సమానము కాదు. మనమైతే యేసు ప్రభు వారు తర్వాత కాలంలో ఉన్నాము కాబట్టి మన శ్రమలలో ఉన్నప్పుడు ఎవరి శ్రమను గుర్తెచ్చుకోమంటున్నాం. మరి దావీదు గారు అప్పుడు ఇంకా యేసు ప్రభు వారు రాలేదు, ఆయన శరీరంలో మరణించలేదు, శ్రమ పడలేదు. మనకంటే ఆ ప్రభు శ్రమను గుర్తెచ్చుకుని ఆయన పడిన శ్రమ దగ్గర మనం ఎంత అనుకుంటున్నాం, కానీ దావీదు పరిస్థితి అలాంటిది కాదే. వాక్యాన్ని వింటున్న వారులారా, అతని యొక్క చిన్న వయసులోనే భయంకరమైన శ్రమలు సహించాడు. దేవుని స్తోత్ర. శ్రమల భయము, ఆ శ్రమల భయమును అతడు ఏం చేశాడు, అధిగమించాడు. దాని తర్వాత పాయింట్లో మనం చూస్తుంటాం,
దావీదు గారి యొక్క జీవిత కాలము ఎన్ని శ్రమలను సహించాడో దైవ మానవునిగా ఎలాగయ్యాడండి అమ్మ. దేవుని వాక్యాన్ని వింటున్న వారులారా, దావీదు గారికి ఎప్పుడు కూడా ఒక భయం ఉండేదండి. నా ముందు రాజు సౌలు, తన తర్వాత రాజు కావలసిన వాడు యోనాతాను, కానీ నేనయ్యాను. రేపటి రోజున నా జీవితం కూడా అలాగైపోతుందేమో అని అనుకుని దేవుని దగ్గర ఒక ప్రమాణం తీసుకుంటాడు. ఆ ప్రమాణం బట్టి దేవుడు ఏమన్నారు, ఎప్పటికీ నీ రాజ్యమే, నీ పిల్ల తరాలు 400 సంవత్సరాలు దావీదు గారి యొక్క పిల్ల తరాలు పరిపాలించారండి. ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు. తర్వాత ఏమయ్యింది? ఇర్మియా ప్రవక్త ద్వారా దేశమా అని చెప్పి ఒక శాపము ద్వారా యెషయా మహావృక్షము నరకబడి యెషయా ముద్దయిపోయింది. ఆ ముద్దయిపోయిన వారి కుటుంబం సామాన్యమైన కుటుంబం అయిపోయింది. దావీదు గారు ఒకప్పుడు గొర్రెలా? నిజంగానండమ్మా, ఒక కుటుంబాన్ని పైకి ఎత్తాలన్నా ఆయనే, పడగట్టాలన్నా. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. గొర్రెలు కాచుకున్న దావీదుని ఏం చేశాడు దేవుడు? రాజుని చేశాడు. అందరూ శ్రద్ధగా. రాజైన దావీదు దేవునితో ప్రమాణం పొందుకొని, దావీదు సింహాసనపై ఇశ్రాయేలు రాజ సింహాసనం ఆసీనుడకు ఒకడును నీకు ఉండక మానుడని సైన్యములకు అధిపతికి యెహోవా నాకు చేసిన వాగ్దానం నిత్యము స్థిరపరచబడును అని తన మరణ కాలంలో సొలొమోను గారు చెప్పిన మాట మనకు తెలిసిన విషయమే. 400 సంవత్సరాలు దావీదు గారు కుటుంబం పాలించారు. 800. ఆ తర్వాత యెహోయాకీము కన్య అనబడుచున్న వారి సంతానం తెచ్చిన వారి ద్వారా, వారి స్థానసారంగా రాజ్యాన్ని పాలించడం ద్వారా దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా వారిని శపించారు. దావీదు సింహాసనం మీద ఒకడును కూర్చుండడు, యోధాలో రాజు ఉండడు అని చెప్పగానే యెషయా మహావృక్షము నేల మట్టుకు నరకబడి యెషయా ముద్దయిపోయింది. కానీ దేవుడు దావీదు గారికి ఇచ్చిన మాటను మర్చిపోక ఆ మాట నిలబెట్టడానికి యెషయా ముద్దు నుండి ఏం పుట్టింది? ఆ చిగురే చెప్పాలి. ఆ చిగురే యేసుప్రభు. యేసుప్రభు వారి యొక్క కేర్ టేకర్ ఎవరన్నమ్మా? గార్డియన్ యేసేపు. ఎవరు? యేసేపు. యేసుప్రభు వారికి కేర్ టేకర్ లేకపోతే గార్డియన్. యేసేపు గారి వృత్తి ఏంటి చెప్పాలి? వడ్రంగి. యేసేపు ఎవరు? ఆ రోజు దేవదూత యేసేపు గారు కనబడి యేసేపుతో ఏమంది? ఏ కుమారుడు అంటే ఇప్పుడు యేసేపు గారు ఎవరు వంశస్థుడు? 400 సంవత్సరాలు పాలించిన కుటుంబం అండి. ఇప్పుడు వడ్రంగి పని చేసుకుంటున్నారు వీళ్ళు. 400 సంవత్సరాలు పాలించిన కుటుంబంలో ఒక బిడ్డ పుడితే పడుకోబెడతాను చోట్లేదండి వీళ్ళకి. 400 సంవత్సరాలు రాజ్యాన్ని పాలించిన కుటుంబం 400 years. ఒక 5 సంవత్సరాలు ప్రభుత్వం చేసి దిగిపోవటం కాదండి అమ్మ. 400 సంవత్సరాలు పాలించిన కుటుంబం ఇప్పుడు సామాన్యమైన ప్రజలకు ఒకళ్ళు వడ్రంగి పని చేసుకున్నారు, అలా సామాన్యులు అయిపోతే ఆ కుటుంబంలో ఒక బిడ్డ పడితే ఆ రాజరిక వంశములు. అందుకే కదండి యేసుప్రభు వారిని ఏ కుమారుని పిలిచారు? మట్లాదివారం రోజు దావీదు కుమారునికి జయమన్నారు. దేవుడు ఎప్పుడూ కూడా నేను దావీదు కుమారుని అని అనలేదు. ఆ కుటుంబంలో పుట్టాడు దేవుడు. సకలాశీర్వాదములకు కారణభూతుడైన దేవానికి వందనాలు, ప్రభువానికి స్తోత్రములు. నాయన నీ మాటల ద్వారా, నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు నాయన. దావీదు గారి యొక్క జీవితంలో అతడు ఎదురైన భయాలు, అతడు ఎదుర్కొన్న భయాలు సామాన్యమైనవి కావు నాయన. కానీ అతడు ఎదురైన తన ఎదుగుదలలో గొర్రెల కాపరి నుంచి మహారాజు వరకు ఎదుగుదలలు ప్రతి భయాన్ని ఎలా జయించాడో, ఏ విధంగా జయించాడో మీరు మాతో మాట్లాడారు, మీరు మాతో చెప్పారు. కనుక తండ్రి మేమును ఈ ఉపవాస ప్రార్థన కూటములు మా భయములు ఏమైనా ఒక ధైర్యముతో నిలబడగలిగి నీ కృప, భాగ్యము, ధన్యత మీరు మా ఎల్లరికి దయచేయమని, నీ మేలులతో అలంకరింపచేయమని, దీవెన ఆశీర్వాదములు సమృద్ధిగా ప్రసాదించమని దేవా నేటి దినమునందు
ఎత్తబడినటువంటి ఈ యొక్క వాక్యము నీ బిడ్డల జీవితంలో ఫలింపును అనుగ్రహించి నడిపించి మహిమను పొందమని యేసు నామమున మిక్కిలి వినముతో బతిమలాడు వేడుకొనుచున్న పరమ తండ్రి ఆమేన్. మరణాతా. దేవుని ఆశ్చర్య కార్యములు చూడరండి. కీర్తనలు 66:5. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నిర్గమ 15:26. దేవుడు ఎం దేవదాసు అయ్యగారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ స్వస్థతశాల కార్యక్రమం ప్రతి శుక్రవారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు గణపవరం గ్రామంలో డిగ్రీ కాలేజ్ ఎదుట ఉన్న బైబిల్ మిషన్ మందిరంలో స్వస్థత ప్రార్థనలు చేయబడుచున్నవి. ఈ ప్రార్థనల ద్వారా వేలాది రోగులు బాగుపడుచున్నారు. సంతానము లేని వారికి సంతానము కలుగుచున్నది. భూతముల చేత పీడించబడుచున్న వారికి భూత నివారణ కలుగుచున్నది. క్యాన్సర్, పక్షవాతం, క్షయ, ఉబ్బసం, కుష్టు, బీపీ, షుగర్, కడుపు నొప్పి, పోలియో, మెదడువాపు మొదలగు రోగములతో బాధపడుతున్న రోగులు స్వస్థత పొందుతున్నారు. గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు. కుంటివారు నడుచుచున్నారు. చెవిటివారు వినుచున్నారు. స్త్రీలకు కలిగిన ప్రత్యేక వ్యాధులను దేవుడు బాగుచేయుచున్నారు. విశ్వాసము ఉంచుట మీ పని, ప్రార్థించుట మా పని. స్వస్థపరచుట దేవుని పని. అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానించుచున్నాం.